గురువుగారు, శ్వాస చాలా అద్భుతం. ఈ శ్వాస మీద ధ్యాస కావాలి, అదే ధ్యానం అని చెబుతున్నారు. మేము ఈ శ్వాస చేస్తున్నాం కానీ శ్వాస మీద ధ్యాస పెట్టలేకపోతున్నాం అనే సమస్య ఎంతమందికి ఉంది? నిజం చెప్పండి. ఎందుకనంటే లేదు అని అంటే ఇప్పుడు నేను సమాధి స్థితికి ఎలాగెళ్ళాలని అడుగుతాను, వాళ్ళని చేసి చూపించాలి. నిజమేనా నాయన? ఎందుకు చేయలేకపోతున్నారో నేను చెబుతాను. నేను ధ్యానం చేసినప్పుడు మా గురువు గారు కొట్టి చెప్పేవారు, నాయనా ధ్యానం చేస్తున్నావు, ఇది ధ్యానం కాదు, సాధన. ఏమిటిది? సాధన. ఈ సాధనకి నీ దేహాన్ని ప్రాణంగా పెట్టాలి, మనసును ప్రాణంగా పెట్టాలి, ఇంకా నీలో ఉన్నటువంటి ఆలోచనలు అన్నింటినీ కూడా నిక్షిప్తం చేసి పెట్టాలి. ఆ విధంగా నువ్వు చేయగలుగుతావా నాయనా అని అడిగి కొట్టి చెప్పేవారు. అలాగే ఒక 4-5 సంవత్సరాలు పట్టింది. ఏమిటి ఎందుకనంటే ఆ చెప్పటానికి గురువు గారికి 4-5 సంవత్సరాలు ఎందుకు పట్టింది అని అంటే, ఇదిగో మీరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటే మాకు ఏది మా ఆత్మజ్ఞానాన్ని మీకు ఇవ్వలేమండి, దయచేసి ఏమి అనుకోవద్దు, తర్వాత కార్యక్రమం మీరు ప్రారంభం చేసుకోండి అంటే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. క్రమశిక్షణ లేదు. ఇలా వెళ్ళిపోతున్నటువంటి మనసుని అలా తీసుకొచ్చి కూర్చోబెట్టేవారు గురువుగారు. ఇది ఇందులో ఒక భాగం. థ్యాంక్ యూ. ఉత్తర క్షణంలో ధ్యానాన్ని జయించాలనుకుని కూర్చున్నటువంటి నాకు మనసు అలా పరిగెడుతుంది. ఎందుకు ఇలా పరిగెడుతుందా అని మీరు ఆలోచించారు చూసారా? అది ధ్యాస అంటే, అది ధ్యాస. ఆ ధ్యాసకు పని చెప్పండి. ధ్యానాన్ని చేరుకోవడం పెద్ద పనేమి కాదు. ఎందుకు శ్వాస మీద మనం ధ్యాస పెట్టలేకపోతున్నామంటే, అసలు ఏమన్నాం, మేము బాగానే ఉన్నాం కదా, ఎందుకు ఈ నెల లేచి వెళ్ళిపోతున్నాడు ఏంటా? ఇదే కదా ఆలోచన. అరే నా కోసం మీకు ఎందుకంటే ఆలోచన, మీకోసం మీరు ఆలోచించండి.